సార్ జాబ్ ఇచ్చేది మీరేనా? నేనే. ఎవరు పంపిస్తారు? రాకేష్ పంపించాను. సరే, 1000 రూపీస్ అడ్వాన్స్ కట్టాలి, తెలుసు కదా? తెలుసు నా, చెప్పాడు రాకేష్. నా ఆఫీస్ సెటప్ చాలా బాగుందన్నా. ల్యాప్టాప్ గొడుగు చాలా అట్లే బాగుంది. ఉంటది మనతో. రేపు నీ లైఫ్ కూడా అట్లే ఉంటుంది. ఫుల్ డబ్బులు చేతి నిండా. అవునా? సూపర్ అన్న. ఎందుకు ఏంటన్నా జాబు? ఏం లేదప్పా, నీకంటూ ఒక ఏరియా ఇచ్చేస్తాం. ఆ ఏరియా మొత్తానికి ఇన్ఛార్జ్ నువ్వు. నీట్ గా షర్టు ప్యాంటు షూస్ టై కట్టుకొని పోతావు. జస్ట్ పోతాండల్లా డబ్బులు కలెక్ట్ చేసుకొని వచ్చి సాయంత్రానికి నాకు కలెక్షన్ కడతా ఉండాలి. ఒక కలెక్షన్ ఏజెంట్ అనుకో, అంతే. అన్నా ఆల్రెడీ నాకు లోన్ రికవరీ ఏజెంట్ గా ఎక్స్పీరియన్స్ ఉందన్నా. అయితే సూపరే. కానీ ఇక్కడ నువ్వు లోన్ రికవరీ ఏజెంట్ గా నువ్వు పోయి అడగాల్సిన పనిలే. నువ్వు వద్దంటే వాళ్ళే డబ్బులు వేస్తాంటారు, నువ్వు పోయి ఏరుకొని రావాలి, అంతే. ఏంది వాళ్ళంటే వాళ్ళే డబ్బులు ఇస్తాగా? అవును. ఎందుకు ఏంటి సార్ జాబ్ అది? ఇప్పుడు శవాలు ఉంటాయి కదా, శవాలు తీసపోతుంటారు కదా, అది తీసపోయేటప్పుడు చిల్లర చల్లుతా అంటారు. ఒక్క రూపాయి మిస్ కాకుండా ఇంకెవరినే కానీ రానికోకుండా మొత్తం తీసుకొచ్చి సాయంత్రానికి ఇక్కడ కలెక్షన్ కట్టాలా. ఏంటి ఎంతో నువ్వు చెప్పింది శవాల పైన చిల్ల చేస్తే ఆ చిల్ల ఏరుకొని నీకు కావాలా? అవును. అది నువ్వు నాకు ఇచ్చే జాబు? అవును. ఇది జాబ్. ఇది ఏందనుకుంటున్నావు? కాంపిటీషన్ ఉన్నారు ఈ జాబ్ కి. దీన్ని ఎవరైనా జాబ్ అంటారు? దీన్ని రోజుకి 5000 సంపాదించుకుంటున్నారు మన వాళ్ళు. ఏందనుకుంటున్నావు? రోజుకి 5000 అన్నా? రోజుకి 5000 అంటే నెలకు 1,50,000. మరి అన్న ఓవర్ టైం చేసుకోవచ్చా? హ్యాపీగా చేసుకున్నది దీంట్లో కొలవేలా. థ్యాంక్స్ అన్న. రేపు మార్నింగ్ జాయిన్ అయిపో. రేపు వచ్చి డ్యూటీ జాయిన్ అయిపో. థ్యాంక్స్ అన్న. ఎవరైనా ఉంటే మన వాళ్ళు పిలుచుకొచ్చాయి. తప్పకుండా మన చేతిలో డబ్బే డబ్బు.